వెంకట్రామరెడ్డి ఎందుకు డిమాండ్ చేస్తాడు? ఆయనకేం సంబంధం? ఆయన ఉద్యోగుల గురించి అడుగుతాడు, ఉద్యోగుల డిమాండ్ల గురించి అడుగుతాడు, అంతవరకే గానీ అది జనాలకు సంబంధించిన ఇష్యూ కాదు కదా. జనాలకు సంబంధించిన ఇష్యూ ఏంటవి సపరేట్గా ఉన్నాయి, జనాలే అవి సపరేట్ గా చూసుకోవాలన్నమాట. అంటే ఆయన అనేది ఒకవేళ ఇలాగ అడిగిన వాళ్ళ మీద వేటు వేస్తప్పుడు ఈయన డిస్మిస్ చేశారు, ఇంకా సామాన్యులు రేపు అడగడానికి భయపడతారు కదా, భయపడతారు. అసలు ఏనాడు అడగడండి సామాన్యుడు. ఎప్పుడు అడుగుతున్నాడు చెప్పండి? 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నావు, ఏదైనా ఎవరన్నా సామాన్యుడు అడుగుతున్నాడా? 1500 నెలకి ఇస్తానన్నావు కదా ఏమయ్యా అని చెప్పి చంద్రబాబుని ఎవరన్నా అడుగుతున్నారా? వెళ్ళట్లేదు చంద్రబాబు మీటింగులు, వాళ్ళు రావట్లేదు, లేడీస్ కానీ వృద్ధులు కానీ చప్పట్లు కొట్టట్లేదా? ఎందుకు అడగట్లేదా? మన డెమోక్రసీలో కేవలం ఇది దాన్ని ఏమంటారంటే మైసూర్ బజ్జీలో మైసూర్ లాంటి ప్రజాస్వామ్యం ఉంది మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా అంతే. కాకపోతే ప్రజాస్వామ్యం అనేటిది షరతులకు లోబడి వర్తిస్తుంది. అధికార పక్షం వాళ్ళకి మాత్రం ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉండకూడదు, ప్రజలకు ఉండకూడదు. ఇది ఫార్ములా అంతే. కానీ ఉద్యోగులను తిరుగుబాటు రాదా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇదే ఉద్యోగులు వ్యతిరేకం అవ్వడం వల్ల ఆయన ఓటమి పాలయ్యారు అనేది, ఇప్పుడు అదే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత పెంచుకోవట్లేదా బాబు గారు? ఉద్యోగులను ఎట్ట మేనేజ్ చేయాలో బాబుకి బాగా తెలుసండి. ఇంతకుముందు ఏమైనా చేశారు 19కి ముందు ఉద్యోగులు? మరి జగన్ టైంలో ఎందుకు చేశారు? అదే ఉద్యోగులు నడుస్తుంది అంతే. ఉద్యోగ సంఘాల్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం ఉన్నారు కదా పవర్లో, తెలుగుదేశం పార్టీ దాదాపు 20-25 ఏళ్ళు 29 ఏళ్ళు లెక్కేసుకోండి దగ్గరకి. కాబట్టి ఇలా కాంట్రాక్ట్స్ ఎక్కువ. ఒకప్పుడు ఉద్యోగులు కాంగ్రెస్ ఎందుకు మెచ్చుకునేవాళ్ళు అంటే కాంగ్రెస్ టైంలో రిక్రూట్ అయిన వాళ్ళు. ఇప్పుడున్న ఉద్యోగులు ఎక్కువ మంది తెలుగుదేశం టైంలో రిక్రూట్ అయిన వాళ్ళు. ఈవెన్ మొన్న వైసీపీ తరఫున రిక్రూట్ అయినటువంటి వాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఎంత ఏడిపించుకు తింటున్నారు. మిగతా ఉద్యోగులు వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వివక్షతో చూస్తున్నారు. అయినా సరే అదేమన్నా కంట్రోల్ చేస్తున్నాడు బాబు? లేదు. వాళ్ళలో అట్లా కొట్టుకుంటా ఉన్నప్పుడే తన విలువ తీరుస్తానే లెక్క ఉంటుంది. కాబట్టి వాళ్ళ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ చేయడం కాదు, కంట్రోల్ చేయడానికి చాలా కఠినంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ జగన్ కి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా సార్? ఇప్పుడు రాజు ఎవరు, రెడ్డి ఎవరు అప్పటికి చూసుకోవాలి. జనాలకి ఒకటి ఉద్యోగులు ఒక ఆస్పెక్ట్లు అయితే బాగా చిరాకు పడుతున్నారు. రాత్రి పగల ఆడ చేతను కూర్చోబెట్టి వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు అని పనికి మళ్ళీ అన్ని చేపిస్తున్నారు. అనేక యాప్లు, ఈ సిస్టమ్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోకపోతే కనుక విసిగిపోతారు జనం. అంటే ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కాస్తంత విరక్తి పుట్టి ఇటువైపు టర్న్ తీసుకుంటున్నారు, జగన్ ఉన్నప్పుడే బాగుండేది ఆ ఫీలింగ్ తో ఉన్నారు అనేది. అలాగే అన్న ప్లస్ అవుతుంది. అదే అంటే పాలనాపరమైనటువంటి ఇష్యూలో ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. జగన్ టైంలో రిలాక్స్డ్ గా పనిచేశారు, ఎందుకంటే వాళ్ళ పని అంతా సచివాలయం వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళకి పనే ఉంది. అందుకనే ఎక్కువగా ఆలోచించి జగన్ మీద కోపం పెంచుకున్నారు, మనకి అన్యాయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అట్ట ఖాళీ ఉంచడగాలని 24 గంటలు ఏదో పని అప్పు చెప్తాడు. ఇప్పుడు మీరు ఇంట్లో ఖాళీ కూర్చున్నారు అనుకోండి, మీ ఆవిడతో ఏదో మాట్లాడతారు